అనుగ్రహంతో మనకి సమర్పయామి. ఆ అమ్మవారి అనుగ్రహం జగద్గురువులు శ్రీ 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 శంకర స్వరూపులు ఆదిశంకరాచార్యులు 2500 సంవత్సరాల క్రితం కంచి క్షేత్రంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేసి కంచి పీఠాన్ని ఏర్పాటు చేసి అక్కడే ఆ అమ్మవారి స్వరూపులుగా ఉన్నటువంటి శ్రీ 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 జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి దర్శనం జరుగుతోంది. ఏకకాలంలో కంచి కామాక్షి అమ్మవారి దర్శనం కూడా జరుగుతోంది. మనం కంచికి వెళ్ళలేకపోయినా పూర్వంలో వినేవాళ్ళం కథ కంచికి అని. ఆ కంచి మన దగ్గరికే వచ్చి కార్తీక మాసం కోటి దీపోత్సవంలో కంచి క్షేత్రాన్ని దర్శించిన మహాపుణ్యం కలుగుతుంది. ఇంతసేపు కంచి అమ్మవారి కళ్యాణాన్ని చూసా. అమ్మవారు మృత్తికతో అనగా మట్టితో అమ్మవారు ముందుగా కంచి క్షేత్రంలో తపస్సు చేసిందట కళ్ళు మూసుకొని. ఆ తర్వాత పరమేశ్వరుణ్ణి తపస్సు చేసి వరించి ఆ పరమేశ్వర అనుగ్రహంతో వివాహం జరిగిందట. అందుకనే వివాహమయ్యే వాళ్ళందరూ కూడా కంచి క్షేత్రాన్ని దర్శించాలి. ఎలాగో కంచి పట్టు చీరల కోసం వెళ్ళి దర్శిస్తూ ఉంటాం. అలాగే కంచి కామాక్షి అమ్మవారు కంచి పీఠం జగద్గురువులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏకకాలంలో దర్శించడం మనకి దర్శన భాగ్యం కలిగింది. అంటే కంచి క్షేత్రమే ఇక్కడికి వచ్చి మనకు దర్శనం ఇస్తున్నట్టు కంచికి వెళ్ళలేని భక్తులందరూ కూడా నమస్కారం చేసుకోండి. కంచిని కార్తీక మాసంలో మనం దర్శించిన ఫలితాన్ని మనం పొందుతున్నాం. ఏకకాలంలో మధుర మీనాక్షి అమ్మవారు, కాశీ విశాలాక్షి అమ్మవారు కూడా దర్శనమిస్తున్నారు. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. మాలా మార్పిడి ఆ యొక్క మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణంలో మాలా మార్పిడి సమర్పణ జరుగుతోంది. తదుపరి మంగళ సూత్రధారణ. సుందరేశ్వరి కళ్యాణంలో మాలా మార్పిడి జరుగుతుంది. అందరూ నమస్కారం చేసుకోండి. జై జై మధుర మీనాక్షి మాతాకి, సుందరేశ్వర భగవానికి. మధురైలో కూడా కళ్యాణ క్రతువు చేయించేటువంటి పండితులు ఆ శిరస్సుకి ఈ విధంగానే అలంకరణ చేసుకొని ఆ శిరస్సుకి నెత్తికల అలంకరణ చేసుకొని అక్కడ జరుపుతూ ఉంటారు. అదేవిధంగా మన కోటి దీపోత్సవ వేదికపై కూడా జరుగుతోంది. మార్పిడి జరిగి అమ్మవారికి పూల జడ, విశేషమైన పూల జడను మనం అమ్మవారికి సమర్పణ చేస్తూ ఉన్నాం. అందరూ నమస్కారం చేసుకోండి. మాంగళ్య ధారణ జరుగుతోంది. మధురైలో ఏ మంగళ సూత్రాన్ని సుందరేశ్వరుడు మధుర మీనాక్షి కంఠంలో ధరింపజేస్తాడో ఆ మాంగళ్యం దర్శనమిస్తోంది. అందరూ నమస్కారం చేసుకోండి. మధుర మీనాక్షి మాతాకి జై జై మధుర మీనాక్షి మాతాకి. ఓం మాంగళ్యం తంతునానే
విన్నా